రికార్డింగ్ నెంబర్ 116 116 మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మోక్ష సన్యాస యోగం 18th చాప్టర్ అయిన మోక్ష సన్యాస యోగంలో మనం 13వ శ్లోకం నుంచి చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ మనకి హెడ్డింగ్ ఏంటంటే కర్మసిద్ధి కర్తృత్వ బుద్ధి. అంటే కర్మ ఏదైనా చేసినప్పుడు అది ఎలా సిద్ధి జరుగుతుంది, సిద్ధి అంటే ఫలితం రావటం, కర్తవ్యం అనే బుద్ధి ఎట్లా ఉంటుంది, ఈ రెండు బాగా వివరంగా చెప్తారలే ఉంది. సాంఖ్యులు అనే ఋషులందరూ కూడా కలిసి దీని గురించి బాగా ఎనలైజ్ చేసి విచక్షణ చేసి కూలంకషంగా బాగా ఎనలైజ్ చేసి కొన్ని డెసిషన్స్ కారణాలు, ఈ కర్మసిద్ధికి ఏమిటి కారణాలు, శాస్త్రకారులైన ఋషులు అంటే వీళ్ళు ఆ కాలపు సైంటిస్టులు అన్నమాట. శాస్త్రకారులు అంటే కర్మసిద్ధికి 5 కారణాలని వివరించారు. ఏమిటంటే కర్మ జరగాలి, అసలు ఏదైనా ఒక పని జరగాలంటే ఫస్ట్ది ఏమిటి, చాలా సింపుల్గా ఒక శరీరం అనేది ఉండాలి. దాన్ని అధిష్టానము అంటారట. అంటే అసలు ఈ అధిష్టానం లేకపోతే ఏదీ లేదు. ఫస్ట్ అవసరమైంది శరీరం, అధిష్టానము అనే శరీరం. రెండోదేమో తను చెయ్యటం, తాను అనే రెండవ కారణం. తనకి ఏదో కావాలి, తానుగా వేరుగా ఉండకుండా తాను చేస్తున్నాను అనే భావంతో కూడిన కర్త అన్నమాట. రెండోది ఏమిటంటే తానుగా ఈ దేహంలో ఒకడు ఉండి తను చేస్తున్నాననే భావంతో ఉండే కర్త రెండోది. మూడో కారణం ఏంటంటే కారణము కరణము లేక ఉపకరణము. ఉపకరణం అంటే ఇన్స్ట్రుమెంట్, అంటే తన కాళ్ళు చేతులు మిగతా ఇంద్రియాలన్నీ లేకపోతే ఊరికే దేహం ఉండి లాభం లేదు కదా. చక్కగా గ్రహించే మనస్సు కావాలి, ఇంద్రియాలన్నీ ఉండాలి, సెన్సెస్ అన్నీ ఉండాలి. మనస్సు చక్కగా ఆలోచన చేసి ఏదో కార్యనిర్వహణలో ఒక నిర్ణయం చేసే బుద్ధి కావాలి, తెలివి కావాలి, ఉత్సాహం ఉండాలి. అన్ని శక్తులు కలిస్తేనే అది కరణము, ఇన్స్ట్రుమెంట్ అని పేరు వస్తుంది దానికి. మనం ఒక పని చేస్తున్నామంటే మనలో ఇవన్నీ ఉన్నాయి అని కూడా మనం గ్రహించాం, ఇవన్నీ ఉండే చేస్తాం మనం అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అన్నీ కలిపి ఇన్స్ట్రుమెంట్ అనబడతాయి. నాలుగోది ఏంటంటే నిర్వహణలో, అంటే ఒక పని చేసేటప్పుడు తను చేస్తున్న పని రెండు కలిసి ఒక 4 కారణం అవుతుంది. అంటే తను ఎంత ఇంపార్టెంటో తను చేసే పని, తను లేకపోతే ఆ పని అవ్వదు కాబట్టి అది 4వది. 2 కలిపి 1 కారణం అని చెబుతున్నారు. 5వది ఏంటంటే ఇవన్నీ కలిసి పనిచేసినా కూడా 5వ కారణం ఒకటి ఉందిట. అది కలిసి రాకపోతే ఏ పని జరగదుట, ఏ కార్యసిద్ధి, ఏ ఫలితాలు రావు. మనకి ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది అదేమిటో, దైవం కలిసి రాలేదండి అనే మాట మనం కూడా వాడుతూ ఉంటాం. ఆ దైవ సహాయం అనేది లేకపోతే, అనే 5వ కారణం లేకపోతే ఎన్ని ప్రణాళికలు, ఎన్ని ప్లాన్లు, ఎన్ని ఇది చేసినా కూడా, అద్భుతమైన తెలివితేటలతో వేసిన ప్లాన్లు కూడా ఫలించవు. ఫలసిద్ధి కర్మసిద్ధి అనేదే లేదు అని చెప్పేశారు. అవి 5 ఉన్నాయి అని చెప్పి చెబుతూ ఉన్నారు ఇక్కడ. అట్లాగే ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నారు. ఒక పొలం పండించాలి అంటే ఏం కావాలంటే మొట్టమొదటి అసలు పొలం అంటే ఒక క్షేత్రం, ఒక భూమి కావాలి. అదే మన శరీరం అన్నమాట. అది కూడా సారవంతమై ఉండాలి. అంటే ఏమిటి, ఇందాక చెప్పారు కదా, చక్కటి కర్మేంద్రియాలు ఉండాలి. చూడటం, వినటం, గ్రహించే మనస్సు, బుద్ధి, తెలివి, ఉత్సాహం అన్నీ కలిసే కదా క్షేత్రం అయింది. అది సారవంతమై ఉండాలి అంటే అదన్నమాట. దాన్నే అధిష్టానము లేకపోతే వేదిక అని అంటారు అని పొలాన్ని దేహాన్ని కలిపి కంపేర్ చేసి చెప్తూ ఉన్నారు. రెండోది ఏం కావాలి, వ్యవసాయం చక్కగా పొలం పండించాలంటే కృషి, కర్మ. కృషి వాళ్ళుడు ఒకడు ఉండాలి, పంట పండించేవాడు అనేవాడు ఒకడు ఉండాలి. అట్లాగే కృషి ఉండాలి, పని చేయగలగాలి వాడు. అది 2వ కారణం. 3వది ఏమిటి చెబుతున్నారు, సాగుబడి చేయాలంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. నాగలి, ఎడ్లు, ట్రాక్టర్ లాంటివన్నీ ఉపకరణాలన్నీ కావాలి. మనకేమున్నాయి ఉపకరణాలు, కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు, చెవి, ఇన్స్ట్రుమెంట్స్, మనస్సు, ఇవన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. కూడా కరణాలు ఉన్నాయి, ఉపకరణాలు ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్ ఉంది మన దగ్గర కూడా. అలాగే పొలం దున్నటానికి ఎలాగైతే నాగలి, ట్రాక్టరు లాంటివి, ఎద్దులు అవన్నీ ఎలా కావాలో ఇక్కడ కూడా ఇవన్నీ ఉన్నాయి రెడీగా మనకి.
రైతు తెలివితేటలు కూడా అవసరం అవుతాయి, అవి కూడా అందులో ఉన్నాయి అక్కడ. నాలుగోది ఏంటంటే పొలానికి చక్కగా ఎరువులేసి దాన్ని రెడీ చేయటం, విత్తనాలు చల్లటం, నీరు పెట్టడం, కలుపు మొక్కలు రాకుండా, పురుగులు చీడలు రాకుండా కాపాడుకోవడం నాలుగో కారణం అంటున్నారు. ఇక్కడ మనకు నాలుగేం చెప్పారు? కార్యనిర్వహణలో తను నిర్వహించే పని కలిపి నాలుగో కారణం అవుతాయి. తను చేసే పని పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇంత కార్యక్రమం ఉంది. ఎట్లా అయితే ఎరువులేసి విత్తనాలు చల్లి ఆ పురుగులు పట్టకుండా ఇటువంటి శ్రద్ధ తీసుకుంటాడు ఆ కృషివలుడు. ఇక్కడ కూడా దేహం తాలూకు దేహి అంటే అధిష్టానంగా ఉన్నటువంటి వ్యక్తి అవన్నీ చేయాల్సి వస్తుంది. ఎక్కడ కలుపు మొక్క రాకుండా చూసుకోవాల్సి వస్తుంది. ఐదోది ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారు? ఉదాహరణకి మనకి 5 ఈ దీంట్లో ఏం చెప్పారు? మొట్టమొదట దైవానుగ్రహము అని చెప్పారు. ఇక్కడ వ్యవసాయం చేయటానికి 5వది ఏం చెబుతున్నారు? అన్నీ సక్రమంగా ఉన్నాయి, అన్నీ నాగలుంది, ట్రాక్టర్లు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ దైవానుగ్రహం లేకపోతే అసలు ఏమీ జరగదు. ఇక్కడ కారణం దైవానుగ్రహ రూపమైనటువంటి వర్షం రాకపోతే అన్నీ వృధా పోతాయి. పొలం ఎంత సారవంతమైన పొలమైనా ప్రయోజనం లేదు. రైతు ఎంత గొప్ప రైతు ఉన్నా పని లేదు, ఎంత గొప్ప ట్రాక్టర్లున్నా ఉపయోగం లేదు. సమయానికి వాన రావాలి, ఎక్కువ వాన రాకూడదు. మళ్ళీ అతివృష్టి పనికిరాదు, అసలు వాన లేకుండా అనావృష్టి పనికిరాదు. అందువల్ల ఇన్ని కారణాలు ఉన్నప్పుడు చేసేవాడు ఇక్కడ ఫైనల్గా ఒక మాట చెప్పారు. ఎవడైతే చేస్తూ ఉన్నాడో వాడు నేను కర్తను అనుకోవటం కంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఎన్నో కారణాలు కలిసి వస్తే వీడు గింజ పెడతాట, అది మొక్క వస్తుందిట. మొక్క రావడానికి వీడు కారణం కాదు. వీడి శరీరంలో ఉండే శక్తికి వీడు కారణం కాదు. వీడి శరీరంలో ఉండే ఇంద్రియాలకు, బుద్ధికి, మనస్సుకి వీడు కారణం కాదు. కానీ నేను చేస్తున్నాను అంటాడు కాబట్టి అంతకంటే మూర్ఖుడు ఇంకోడు ఉండడు. ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు ఆ పని జరిగిందంటే అన్నీ రెస్పాన్సిబుల్, ముఖ్యంగా దైవం రెస్పాన్సిబుల్ దీనికి అన్నారు. 13, 14 శ్లోకాలు అయిపోయినాయి. అట్లాగే ఇంకా చెప్తూ ఉన్నారు, మంచి పనైనా చెడ్డ పనైనా ఏ పనైనా సరే మనస్సుతో కానీ నోటితో కానీ ఈ ఫిజికల్ బాడీతో కానీ ఏది మొదలుపెట్టినా అది ఫలితం ఇవ్వాలి అంటే ఈ 5 పని చేసి తీరాలి. ఇప్పుడు పైన చెప్పుకున్న 5 కూడా పని చెయ్యాలి అంటున్నారు. తనే కర్త అనుకునేవాడు ఒక వంతు కారణమే అని మర్చిపోకూడదు. తన శరీరంతో తను చేస్తున్నాడు కాబట్టి తను కర్తనని అనుకుంటున్నాడు, కానీ వాడు న్యాయంగా కర్త కాదు. ఈ శరీరమే తను తెచ్చుకున్నది కాదు, అది వచ్చింది, దైవదత్తంగా వచ్చింది వాడికి. అందుకని శరీరాన్ని జాగ్రత్తగా ఒక యజ్ఞ వేదికగా అనుకొని జాగ్రత్తగా నివసించవలసిన వాడే. కానీ శరీరమే తన కర్తవ్యంలో లేనప్పుడు, శరీరమే తను తెచ్చుకున్నప్పుడు మిగతా వాటికి తను ఎలా కర్త అవుతాడు? మనం మామూలుగా కామన్ సెన్స్గా చూసినా కూడా మన శ్వాసే మనం పీల్చుకోలేము. ఎందువల్ల పీల్చుకోలేమంటే అనిపిస్తుంది మనమే పీలుస్తున్నామని. మనం ఆపనులేము, పీల్చుకోనులేము. అది మన చేతిలో పని కాదు, అది జరుగుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు మనం ఇంకో పని ఎలా చేస్తాం? అసలు చెయ్యబడుతూ ఉంటుంది మన దేహం ద్వారా అని జాగ్రత్తగా తెలుసుకోవాలి అంటున్నారు. ఇది ఒక ప్రత్యేకమైన స్వభావంతో, ప్రత్యేకమైన స్పెసిఫిక్ బ్లెండ్తో, త్రిగుణాలతో, వాటి సమ్మేళనంతో, ప్రకృతి అధీనంతో జరిగింది. ఇది దేహం రావటం అనేది ప్రకృతి దైవానికి సంబంధించింది కాబట్టి తన స్వభావం తన అధీనంలో ఉండదు. అంతా పరమేశ్వరార్పణమస్తు అని నివసించాల్సిన వాళ్ళం మనం అని చెప్తూ ఉన్నారు. ఇట్లా ఆలోచన చేసి ఇది నాకు సంబంధం లేదు అని తెలుసుకోవటనేవాడు బుద్ధిమంతుడు. ఇట్లాంటి బుద్ధి లేనివాడు తనే కర్త అని అనుకుంటాడు. దానివల్ల వాడికి చాలా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ కలుషితమైన బుద్ధి వస్తుంది. కలుషితమైన బుద్ధితో కలుషితమైన పనులు, దానికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. లోపాలతోనే అన్ని లోపాలని, తనలో ఉన్న లోపాన్ని చూడలేడు కాబట్టి ఏది చక్కదిద్దుకోలేడు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. కర్మ ఎట్లాంటిదో ఫలితం కూడా అట్లాంటిదే ఉంటుంది. దుష్కర్మ అయితే దుష్ఫలితం, చెడ్డ ఫలితం. చెడ్డ పని అయితే చెడ్డ ఫలితం, మంచి పని అయితే మంచి ఫలితం వస్తుందే కానీ తన ఇష్టాలకు సంబంధించింది రాదు. తనేదో ఈ ఫలితం కోసం ఈ పని చేశాను అనుకుంటాడు, కానీ ఆ ఫలితం మటుకు రాదు. ఏదో ఫలితం వస్తుంది, అది మనకి మేలే చేయాలనేమి రూల్ లేదు. అందువల్ల ఇది ఒక గుణపాఠంగా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ గుణపాఠం అంటే ప్రతి విషయం నుంచి ఏదో నేర్చుకుంటూ ఉండాలి. కానీ జీవితంలో అదేదో చాలా గొప్ప పని చేశాను అనుకున్నందువల్ల మనకే నష్టం అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ.
15, 16 శ్లోకాలు అయిపోయినాయి. ఇంకా ఏం చెబుతున్నారంటే ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఒక జడ్జి గారు ఉన్నారు. నేర విచారణ చేస్తారు. విచారణ చేసి దోషికి మరణశిక్ష వేస్తారు. ఆ వ్యక్తి మరణానికి ఆయన కారణం కాదు, ఎందుకంటే ఆయన కేవలం తన కర్తవ్యమే చేస్తున్నాడు. అలా కాకుండా వాడి మీద కోపం పెట్టుకొని వాడిని ఎవరినో అక్కడ ఇరికిచ్చి వాడికి మరణశిక్ష వేస్తే ఈ జడ్జి గారు తప్పకుండా కర్మబంధంలో పడతాడు. అందువల్ల ఆయన ఎలా చేస్తున్నాడు, పుస్తకం న్యాయశాస్త్ర గ్రంథానికి ఆ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని మిగతా సాక్ష్యాలన్నీ చూసుకొని ఆ మోటివ్, అవతల వ్యక్తికి హాని చెయ్యాలి అనే మోటివ్ తనకి ఆ సంకల్పమే లేదు కాబట్టి ఒక వ్యక్తిని చంపిన పాపం అంటది. అట్లాగే ఉరి తీసేవాళ్ళు ఉంటారు, అనేక రకాల హింసలు ఉద్యోగాలుగా హింస పెట్టడమే ఉద్యోగంగా గలవాళ్ళు. ఇప్పుడు పోలీసు వాళ్ళు మనిషిని కొట్టి వాడి దగ్గర నుంచి నిజం రాబట్టడం ఇలాంటివన్నీ చేస్తారు. మరి ఆ మనుషుల్ని కొట్టిన పాపం వాళ్ళకి రాదు, ఎందుకంటే ఉద్యోగ ధర్మంగా చేస్తున్నారు. లేదు వాళ్ళు పర్సనల్గా తీసుకుని పర్సనల్ గ్రడ్జితో చేస్తే పోలీసు వాడు చేసినా మనం చేసినా ఎవరు చేసినా అది తప్పే అవుతుంది. తప్పు ఎట్లా అవుతుందంటే మళ్ళీ బంధంలో వాడే పడతాడు. ఇంకా అంతకంటే తప్పులు ఒప్పులు ఏం లేవు, వాడినే బంధిస్తుంది ఆ కర్మ వాడిని. ఆ దుష్కర్మ ఫలితంగా వాడు కూడా నేరస్తుడైనట్టుగా అవుతాడనమాట. సో అట్లా చెప్పుకొస్తూ కౌరవులు వాళ్ళకి చేసిన అపకారాలు ఎన్నో, అసలు పాపం పాండవులకి ఇన్ని అపకారాలు చేసిన వాళ్ళని ప్రతీకారం తీర్చుకోవడానికి అర్జునుడు వాళ్ళందరినీ చంపాలనుకుంటే అది నిజంగా కర్మబంధమే, మళ్ళీ తప్పు చేసినట్టే, పాపమే. అలా కాకుండా తను రాజులు వీళ్ళందరూ కూడా, కౌరవులు కూడా రాజ్యం చేశాడు దుర్యోధనుడు. ఒక రాజయ్యుండి రక్షణ కల్పించవలసిన వాడు వీళ్ళని ఇలా తన సోదరుడు దాయాదులు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఒక స్త్రీని బట్టలు లాగి అవమానించటం, ఇంకొకళ్ళ ఆస్తిని లాక్కోవడం, ఇవన్నీ కూడా శిక్షార్హమైన పనులు. శిక్ష పడటానికి సరైన పనులన్నీ వాళ్ళు కౌరవులందరూ చేశారు. కాబట్టి ఒక రాజుగా ఒక కర్తవ్య నిష్టతో ఈ యుద్ధం చేయాలి తప్ప, అది కూడా ఏమిటి, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ జగత్రయ న్యాయపీఠం అంట. మొత్తం 3 జగత్తులకి న్యాయపీఠమైన కృష్ణ పరమాత్మ ద్వారా న్యాయదేవతే వాళ్ళకి మరణశిక్ష విధించింది. కాకపోతే ఆ న్యాయ శాసనాన్ని అమలు చేయటానికి ఎవరో ఒకరు ఉరి శిక్ష విధించింది కోర్టు, ఎవడో ఒకడు ఉరి తీయాలి కదా. అట్లాంటి జాబు తలారి పని అర్జునుడికి ఇచ్చారు. అర్జునుడి ద్వారా జరిగింది తప్ప ఇదంతా కూడా పరమాత్మ యొక్క న్యాయశాసనమే అని మళ్ళీ ఇక్కడ వివరంగా చెబుతూ ఉన్నారు. అందువల్లనే అర్జునుడికి ఎటువంటి పాపము రాదు, అతను చేస్తున్నది కేవలం కర్తవ్యమే, దానికే కృష్ణ పరమాత్మ ప్రోత్సహించారు అని చెప్పారు. 17వ శ్లోకం అయిపోయింది. ఒక కర్మని ప్రేరేపించే కారణాలని తెలుసుకోదగిన అంశము తెలుసుకునేవాడు. 3 రకాలు ఉన్నాయి ఇక్కడ, 3 అంచులు ఉన్నాయి. ఒక పని జరగాలంటే చేసే పని జరగటం చేసేవాడు అంటే త్రిపుటి, 3 ఉంటారు. నేను ఇంకొకళ్ళతో ట్రాన్సాక్షను మధ్యలో జరిగే పని, 3 ఉంటారు. వీటిని సమన్వయాన్ని జాగ్రత్తగా సాధకుడు అర్థం చేసుకోవాలి. సాధకుడు అంటే ఎప్పుడు మనం మర్చిపోకూడదు, మనం సాధకులమా కాదా అని కూడా చూసుకోవాలి. సాధకుడు అంటే ఎవరంటే ఒక మంచి నన్ను నేను తెలుసుకోవాలి, మోక్షాన్ని పొందాలి, గురువుల్ని సేవించాలి, ఇటువంటి మార్గంలో ఉన్నటువంటి వాడు సాధకుడు. వీడికి ఏంటంటే ఇది ఎండ్లెస్, తనను తాను బాగు చేసుకోవాలి అనేది ఎంత ఉంటుందంటే తాను అనేది లేకుండా పోయేదాకా వాడికి ఆ కృషి ఉంటుంది. ఏం నేర్చుకోగలను నేను దీని నుంచి, ఓహో నాలో ఇది ఉన్నదా, నాలో ఈ లోపం ఉన్నదా, ఓ పర్వాలేదు అని దైవానికి నమస్కారం చేసుకొని, తండ్రి నాలో ఈ లోపం ఉన్నట్టుంది, నువ్వే దిద్దాలి, నాకు ఆ శక్తినివ్వు, అంతేగాని పోరాటము స్ట్రగుల్ ఎలాగోలా తీసేసుకోవాలి మన వల్ల కాదు. అది కాదు దానికి మెథడు. ఒక వైల్డ్ యానిమల్ని ఎలా జాగ్రత్తగా టేమ్ చేసుకొస్తాడో
టేమ్ చేసేవాడు. అట్లా చేయాలి తప్ప ఇది ఒకసారి ఎగబడి మనం బలవంతంగా చేసినప్పుడు అది డబుల్ ఫోర్స్తో వస్తుంది. పిల్లి లాంటిది కూడా కార్నర్ చేస్తే మీద పడుతుంది అంటారు. మనం నిత్య జీవితంలో ఇంట్లో రోజు చూసినా కూడా ఒక పని ఎలా జరుగుతోంది అంటే నిజంగా దైవానుగ్రహం కాకపోతే ఏది అవ్వదు అని అర్థమవుతుంది. నేను ఈ పుస్తకం మొదలుపెట్టినప్పుడు నాకు భయం వేసింది. ఇన్ని 18 అధ్యాయాలు నేను చెప్పటం ఏమిటి, ఇది రికార్డు చేసి సక్రమంగా ఈ పని జరగటం ఏమిటి అనేది నాకే అసలు కొంచెం భయం వేసింది. కానీ ఏదో మొదలుపెట్టేశాను. ఇవాళ 18వ అధ్యాయం దాకా వచ్చాను అంటే నిజంగా దైవానుగ్రహం. ఇది నాకు తెలిసి నేను చేసిన పని కాదు, నా వల్ల నా ద్వారా నా దేహం ద్వారా జరిగిందేమో కానీ ఇది మాత్రం నేను చేయలేదని ఇది 100%. ఇప్పుడు ఇది చదువుతుంటే ఇంకా క్లారిటీ మనకి వాళ్ళే చెప్తూ ఉన్నారు కదా, పరమాత్మ చెప్తూ ఉన్నారు కదా, ఎవడు కర్త కాదు, ప్రతి విషయానికి ఎన్నో కారణాలు ఉంటాయి, వీడొక్కడే కర్తని ఎట్లా చెప్తాము అని. అది దైవానుగ్రహం అనే 5వది లేకపోతే అసలు ఏ పని సిద్ధించదు అని చెప్పేశారు. కాబట్టి చాలా క్లియర్గా అయ్యో నిజంగా ఇది దైవమే చేశాడు, ఇది మనకు పని కాదు, మనం చేసిన పని కాదు అనేవి మనకి నిద్ర లేచాక ఎన్నో ఉంటాయి మనం గమనించుకుంటే అని అనిపిస్తోంది. 18, 19 శ్లోకాలు అయిపోయినాయి. తర్వాత జ్ఞానం గురించి చెప్తూ ఉన్నారు. జ్ఞానము అనే హెడ్డింగ్తో వచ్చింది. సృష్టిలో అనంతమైన వైవిధ్యం అంటే వివిధత్వం, డిఫరెన్సెస్ విపరీతంగా ఉన్నాయి. మనమే గమనించం కానీ ఎన్ని రకాల గొంతులు, ఎన్ని రకాల సౌండ్స్, సౌండ్ అంటే గొంతులో మార్పు, అది ఎంత వెరైటీ అసలు. ఒకరి గొంతులాగా ఇంకొకరి గొంతు ఉండదు, ఒక పాటలాగా ఇంకొక పాట ఉండదు. అదే రకంగా నడకలు, ఎన్ని రకాల నడకలు, ఎన్ని రకాల స్వభావాలు, ఎన్ని రకాల ముక్కులు, కళ్ళు, నోళ్ళు, చేతులు, కాళ్ళు అన్నీ వెరైటీయే. ఎంతో వివిధత్వం ఉంది. ఒక్కొక్కడు ఒక్కొక్క స్వభావంగా ఉంటాడు. కానీ సమానత్వం ఏముంది అని చూసినప్పుడు మనుషులందరిలో హ్యూమన్ నేచర్ ఒకే రకంగా ఉంటుంది, ఒకే ప్రజ్ఞ ఉంటుంది. అట్లాగే నేచర్లో ఇంకా ఏమున్నాయంటే నేచర్లో ఒకదానికి ఇంకొకటి ఆహారం. ఈగను కప్ప చంపితే కప్పని పాము చంపితే, పావుని నెమలి చంపితే నెమలిని వేటగాడు చంపుతాడు. ఇది హింస కాదు అంటున్నారు. ఎందుకంటే వాడికి ఆకలేసినప్పుడు అటువంటి ధర్మమే పెట్టాడు భగవంతుడు. అంతేకాక ఇంకొకటి ఏం చెబుతున్నారంటే ఇక్కడ ఒక జీవి ఇంకొక జీవికి ఆహారం అయినప్పుడు ఏమిటవుతుందంటే పరస్పరత్వం సృష్టిలో ఉంది. అన్ని జీవరాశులు బతకాలి. ఏ ఒక్క జాతి ఎక్కువ అవడం తక్కువ అవడం, ఒక జాతి అతిగా పెరిగి, ఇప్పుడు పులి పిల్లలన్నీ విపరీతంగా పెరిగిపోతే ఇంకా మిగతావన్నీ నశించిపోతాయి కదా. అలా లేకుండా చక్కని బ్యాలెన్స్ జరగడానికి ఈ సిస్టమ్ ఉంది అని చెప్పి చెబుతున్నారు. పాములు పెచ్చు పెరగకుండా ఉండాలంటే నెమలి, ముంగిస, గద్ద ఇవన్నీ జాగ్రత్త పడతాయి, తెలియకుండానే అవి ఒక కంట్రోల్ చేస్తాయి. అట్లాగే భూమిలో ఉన్న ఖనిజ లవణాల నుంచి వృక్షాలకు ఆహారం లభిస్తుంది. వృక్షాలు ఎలా పెరుగుతున్నాయి? భూమిలో ఉండే సారం వల్ల అవి పెరుగుతున్నాయి. అట్లాగే మనిషికి అనేక చోట్ల నుంచి వృక్షాల ద్వారా, జంతువుల ద్వారా వాళ్ళకి ఆహారం లభిస్తుంది. అదే రకంగా వాన కురిసినందువల్ల వృక్షాలకి, చెట్లకి బలం వస్తుంది. ఎంతో వివరంగా చెప్తూ ఉన్నారు. ఈ సృష్టిని అంతా గమనించుకుంటే ఏర్పాట్లో ఉన్న ప్రేమతత్వం ఇది. ఒకదాని యందు ఇంకొక దానికి శ్రద్ధ అంటున్నారు. ఒకదాని యందు ఇంకొక దానికి ప్రేమ ఉన్నందువల్ల ఆ సృష్టి అలా ఎలవ్ చేసి జరగబడుతోంది. ఈ ఏర్పాటంతా బ్రహ్మాండంగా ఉంది. ఈ ఏర్పాటు జరిగేది ప్రకృతి ప్రకృతి అయితే చేయించేవాడు పురుషుడైనటువంటి దైవము. ఇట్లా అనంతమైన డిఫరెన్సెస్, యూనిటీ ఇన్ డైవర్సిటీని దర్శించగలగాలి. అది ఆ జ్ఞానం అనేది సత్వగుణానికి సంబంధించింది. అంటే ఎట్లా ఉంది సృష్టి? హింస, ప్రేమ రెండూ కనబడుతున్నాయి. హింస అనేది ఇక్కడ ఈ మోటివ్ లేదు కాబట్టి, హింసించాలనే యాటిట్యూడ్ లేదు కాబట్టి, ఆకలేసినప్పుడే ఏదో ఒక జంతువు కనపడుతుంది, అయిపోతుంది, తినేస్తుంది, అయిపోతుంది సబ్జెక్ట్. మనకు ఆకలేసినప్పుడు చెట్టో గిట్టో పీక్కుంటాం, తింటాం, జంతువుల్ని చంపుతాం, తింటాం, అయిపోతుంది. అంతేగాని ఆ జంతువు మీద మనం కచ్చగట్టి మనస్సులో ఎలాగోలా దాన్ని చంపాలనే యాటిట్యూడ్తో చేసే పని కాదు. కాబట్టి ఇది హింసాత్మకం కాదు అని చెప్పి చెప్తున్నారు. ఉన్నదంతా ఒకే వస్తువు కాబట్టి బ్యూటిఫుల్ సిస్టమ్. ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్తాను. మా గురువుగారు చెప్పింది. నేను ఒకసారి ఆయన అడిగాను, ఏమండి నాకు చాలా బద్ధకస్తులకు ఎక్కడైనా మోక్షం వచ్చిందా అని అడిగాను. ఆయన నవ్వన్నారు. తప్పకుండా వచ్చింది, ఉన్నారు నీలాంటి వాళ్ళు
అజగరుడు అని చెప్పి ఒక కొండ చిలువ ఉండేది. కొండ చిలువ అంటేనే బద్ధకానికి మరో రూపం, అది కదలకుండా పడి ఉంటుంది. ఆ అజగరుడు గుహలో ఉండేవాట, అనుకునేవాట, నన్ను దేవుడే కదా సృష్టించాడు, మరి నాకు ఆహారం పెట్టాల్సిన బాధ్యత కూడా ఆయనకే ఉంది కదా, ఆయన ఏదైనా పెడితే తింటా లేకపోతే లేదు అనుకునేవాట. ప్రతిరోజు ఏదో ఒక జంతువుని దైవం ఆ గుహలోకి వచ్చేట్టు చేసేవాట. అంటే దైవం కుర్చీలో కూర్చొని పంపిస్తూ ఉండడు మనలాగా, ఆ సిస్టంలోనే ఉన్నాయి అవన్నీ. అలాంటి ఏర్పాటు ఉంది కాబట్టి ఆ కొండ చిలువకు అలాంటి బుద్ధి పుట్టింది, అలాంటి సరెండర్ ఆ కొండ చిలువకు ఉంది కాబట్టి ఏదో ఒక జంతువు అట్రాక్ట్ అయ్యి లోపలికి వెళ్తుంది. ప్రతిరోజు ఏ రోజు ఆహారం లేకుండా పోలేదు ఆ అజగరుడికి. అందువల్ల బద్ధకస్తుడికి కూడా మోక్షం ఉంది. సిన్సియారిటీ కావాల్సిందల్లా సిన్సియారిటీ. దేవుడే పంపిస్తాడు అని కూర్చున్నాడు కానీ దేవుడే పంపిస్తాడో అని ఎదుర్లు చూడలేదు వాడు. ఋషి అజగరుడు అనేటటువంటి వాడు. అది ఆ విషయం చెప్పారన్నమాట. అంత చక్కని సృష్టి ఇదంటే ఎవరు ఆహారం లేకుండా ఎక్కడా కూడా పోరు. ఓసారి పార్వతీదేవి కూడా అనుమానం వచ్చి శివుడిని గురించి ఒక చీమని తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టింది అంటారు. ఒక రాయి లోపల దాచిపెట్టింది ఆవిడ. శివుడు అక్కడికి వెళ్ళి దానికి కూడా ఆహారం పెట్టొచ్చట. మరి ఎందుకండి ఇంత ఆలస్యమైందని అడిగింది. ఏముంది మరి నువ్వు ఎక్కడో దాచిపెట్టావు కదా, దానికి కూడా ఆహారం పెట్టాల్సిన బాధ్యత నాదే కదా, అక్కడికి వెళ్ళొచ్చాను అన్నట్ట. అట్లా ఉంటాయి అన్నమాట. దైవ ప్రజ్ఞ అనేది సర్వత్రా ఉంటుంది, సర్వత్రా అందరినీ రక్షిస్తూనే ఉంటుంది, కాపాడుకుంటూనే ఉంటుంది అని చెప్పి ఆ దానికి సంబంధించిన విషయం తెలుసుకునేదాన్ని సత్వగుణానికి సంబంధించిన జ్ఞానం అంటారని చెప్పారు. ఇక్కడ 20వ శ్లోకం అయిపోయింది. అలాగే 116 రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది మంది.